నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఈ నెల 17న స్త్రీ శక్తి మహిళా సదస్సు జరగనుంది. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన జరిగే సదస్సు ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పార్టీ సీనియర్ నేతలతో సమీక్షించారు. అదేవిధంగా గ్రామ మండల స్థాయిలో పార్టీ పనితీరును కూడా ఆయన సమీక్షించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతిగా నిలిచింది. సూపర్ 6లో మహిళా ఆర్థిక స్వలంబనకు పెద్దపీట వేసింది. ఇందుకు అనుగుణంగా ఉచితంగా 3 సిలిండర్లు, ఉచిత బస్సు సదుపాయాలను అందిపుచ్చుకున్న నారీమణులు హ్యాపీ. ఈ నేపథ్యంలో తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఈ నెల 17వ తేదీన స్త్రీ శక్తి మహిళా సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది. తుని పట్టణంలోని శ్రీ సాయి సీతారామ కన్వెన్షన్ హాల్లో జరిగే స్త్రీ శక్తి సదస్సుకు ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన వహిస్తారు. ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరవుతారు. సదస్సు ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలపై ఇవాళ తేటకుంట క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన యనమల దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో పార్టీ పనితీరును యనమల సమీక్షించారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, పెనుముచ్చు నాగేశ్వరరావు, గొర్లి అచ్చినాయుడు, పోతల సూరిబాబు, వెలగా వెంకటకృష్ణారావు, దంతులూరి చిరంజీవిరాజు, కుక్కడపు బాలాజీ, నార్ల రత్నాజీ, మల్లా గణేష్, చొక్కా కాశీ, తమరాణ సత్యనారాయణ, చిటికెల శ్రీనివాసరావు, తమరాణ రామకృష్ణ, కొయ్య కేశవ్, కొయ్య సూరిబాబు, లంకా సునీల్, బోడపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.